మీడియా మిత్రులకు నమస్కారం. మేము అనగా 2008 డిఎస్సిలో సెలెక్ట్ కాబట్టి నష్టపోయినటువంటి అభ్యర్థులము. గత 15 సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి న్యాయ పోరాటం చేసిన సందర్భంలో రీసెంట్గా మాకు జడ్జిమెంట్లు వచ్చినప్పటికీ గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా లేట్ చేసి సుప్రీంకోర్టుకు వెళ్ళిన సందర్భంలో రీసెంట్గా వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం రేవంత్ అన్న గారి ప్రభుత్వం రీసెంట్గా ఫిబ్రవరి 8వ తారీఖు నాడు మాకు మధ్యంతర ఉత్తర్వులు సెలెక్ట్ కాబడినటువంటి నష్టపోయినటువంటి డిఎస్సి 2008 అభ్యర్థులకు వాళ్ళ ఫేవర్గా ఉత్తర్వులు రావడం జరిగింది. సుమారు 6 వారాల లోపల వీళ్ళందరికీ కూడా ఏపీలో వచ్చిన మాదిరిగా ఉత్తర్వులు ఇస్తూ వీళ్ళందరికీ ఉద్యోగాలు తీసుకోవాలనేటువంటి చెప్పినటువంటి సందర్భం ఇప్పటికీ సుమారు 4 వారాలు గడిచిపోయింది. ఇప్పటికీ ఎలాంటి ప్రాసెస్ జరగలేదు. ఈరోజు ప్రజావానికి దర్బార్కి సుమారుగా అన్ని జిల్లాల నుంచి డిఎస్సి 2008లో సెలెక్ట్ కాబట్టి నష్టపోయినటువంటి అభ్యర్థులందరూ అన్ని జిల్లాల నుంచి సుమారుగా ఒక 800 పైచిల అభ్యర్థులు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికీ ఎలాంటి స్పష్టమైనటువంటి గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు ఎలాంటి ప్రకటన రాలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అతి తొందరలో ఈరోజు వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారని మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రమేష్ నాకు రమేష్ ప్లీజ్. అన్న స్టేషన్ పేపర్ చూపించండి అంతా పాలన కాదు, ప్రజాపాలన.